నేను చెప్పేది ఒకటి, ఒక విషయం గుర్తుంచుకోరు. ఊకే ఆలోచించి మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని ఊకే మనం ఆలోచిస్తుంటే అమ్మ ఏంది ఇది ఇట్లా అది అట్లా అని ఆలోచిస్తుంటే మనకు చేసే పని కూడా గుర్తుండదు. ఏంటంటే ఈరోజు ఎట్లా చేయాలన్నది ఒకటే ఆలోచించుర్రు, ఈరోజు ఎట్లా గడవాలి, ఈరోజు ఏం చేయాలన్నది ఆలోచించుర్రు. ఊక ఆలోచించి అదే మైండ్లో పెట్టుకొని ఊక ఆలోచించుకుంటుంటే ఉన్న మైండ్ పోతుంది. కనీసం వండుకొని తినలేము, పిల్లలకు పెట్టలేము, మనం ఉండలేము. ఊకే అడుగున పట్టిపోతాం, మన ఆరోగ్యం ఖరాబ్ అయింది. అంతవరకు ఉన్నా కానీ ఎట్లా అంటే మనం బాగా స్టాండ్గా ఉండి మనం ఏందనేది సాల్వ్ చేసుకొని బతకాలి. ఎందుకంటే ఊకే మాటికి అదే టెన్షన్ పెట్టుకొని ఇట్లా ఇట్లా అని అదే వేదనతో ఉంటే అసలు ఇంక మనం కింద పడిపోతాం. అసలు మన ఆరోగ్యం మన చేతిలో కూడా ఉండదు. దవాఖాన పాలైతే మనం చూసే దిక్కు కూడా ఉండదు. అందుకోసం ఏంటంటే అది ఈరోజు ఏం చేయాలన్నది ఒకటే ఆలోచించుకోవాలి, రేపే అన్నది ఆలోచించుకోవాలి. అందుకోసమే దయచేసి అందరూ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకూడదు. జర మంచిగా ఆలోచించి మంచిగా తిని పిల్లలు